పదవీ ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ప్రజలను ఏ విధంగా మోసం చేశాడనేటువంటిది ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజలందరూ ప్రత్యక్షంగా దాన్ని గమనించడం జరిగింది. అందుకు నిరసనగా ఈరోజు చంద్రబాబు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి ఆ రోజు పార్టీని లాక్కుంటే ఈరోజు అధికారంలోకి రావడానికి హామీలు ఇచ్చి ప్రజలకు వెన్నుపోటు పడడం జరిగింది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరిట ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టాం. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లా అంతా ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ముత్తుకూరు మండల కేంద్రంలో సోదరుల మండల కన్వీనర్గా ఉన్నటువంటి మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున ఈరోజు ప్రజలు ఇచ్చేసి చంద్రబాబు నాయుడు పట్ల ఆయన ప్రభుత్వం యొక్క పాలన పట్ల నిరసన తెలియజేయడం జరిగింది. ఈరోజు ఒక్కసారి చూస్తే చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి 6 హామీలు ప్రజలు మర్చిపోలేదు. ఆడబిడ్డ నిధి కింద 1500 ఇస్తాను, 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల ప్రతి నెల 1500, సంవత్సరానికి 18,000 అని చెప్పి 2 సంవత్సరాలు బకాయి పెట్టాడు 32,000 రూపాయలు మహిళలకు సంబంధించి. నిరుద్యోగ వృత్తి ఇస్తాను 3,000 అని చెప్పి నిరుద్యోగ వృత్తి రూపాయి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆ 2 హామీలు అసలు అమలు చేయలేదు. నేను గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పి గ్యాస్ సిలిండర్లో ఒక్క సిలిండర్కు కొంతమందికి డబ్బులు వేసి ఆ తర్వాత గ్యాస్ సిలిండర్లు నేను నగదు బదిలీ చేస్తానని మోసం చేసి పారిపోయాడు. ఈరోజు ఉచిత బస్సు అని చెప్పి 16 కేటగిరీలో 5 బస్సుల్లో మాత్రం ఉచిత బస్సు సౌకర్యం కల్పించి ఈరోజు వాళ్ళు ఆగమన్న దగ్గర ఆగటం లేదు, వాళ్ళు ఆపిన దగ్గర ఆగటం లేదు, ఇది బస్సులు రిపేర్లు వాటిని మరమ్మతులు చేయడం లేదు. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు బస్సు ప్రయాణానికి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. వీటన్నిటితో పాటు అన్నదాత సుఖీభావ అన్నాడు, దానికి సంబంధించి మొదటి సంవత్సరం వేళ 20,000 ఇస్తానన్నాడు. కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఈరోజు 20,000 ఇస్తానని చెప్పి తాను 14,000 ఇచ్చాడు. మొదటి సంవత్సరం ఎగ్గొట్టాడు. 2వ సంవత్సరం కౌలు రైతులు కానీ రకరకాలైనటువంటి వాళ్ళందరికీ ఎగ్గొట్టి 7 లక్షల మందికి కోత పెట్టి ఈరోజు దాన్ని నిర్వీర్యం చేశాడు. దాంతోపాటు ఈరోజు తల్లిక వందనం పేరిట ఎంతమంది బిడ్డలు ఉంటే 15,000 లెక్కన ఇస్తానని 13,000 ఇచ్చాడు. 2,000 రూపాయలు స్కూల్ అభివృద్ధి ఫీజు అన్నాడు, అది ఇవ్వలేదు. దానితోపాటు పాపం కొంతమందికి 6,000 ఇచ్చాడు, కొంతమందికి 7,500 ఇచ్చాడు, కొంతమందికి 9,000 ఇచ్చారు. త్వరలో పడతాయని చెప్పి వాళ్ళని మోసం చేశాడు. దాదాపుగా 20 లక్షల నుంచి 30 లక్షల మంది బిడ్డలకి ఈరోజు పూర్తిగా పడినటువంటి పరిస్థితి లేదు. అటువంటి నేపథ్యంలో 50 సంవత్సరాలకి బీసీలకి పెన్షన్ ఇస్తానన్నాం, సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక యాడ్ ఇచ్చాడు. మీరు ఒకసారి గమనించండి. 2 సంవత్సరాల పరిపాలన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి యాడ్ చూడండి. 2 సంవత్సరాల పరిపాలన తర్వాత జగన్ ఇచ్చినటువంటి యాడ్ చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో అన్ని ప్రజలకు అందించి ఈ 2 సంవత్సరాల కాలంలో కరోనా కష్టకాలంలో కూడా నేను ప్రజలకు చెప్పినటువంటి హామీ నిలబెట్టుకుంటున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రకటన విడుదల చేస్తే 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు అబద్ధపు బోటకపు మాటలతో ఏదో మొక్కుబడిగా ఒక ప్రచారాన్ని ఈరోజు దీన్ని జ్యోతి ఈనాడులో ఒక యాడ్ విడుదల చేసి దానికి సంబంధించి ఈరోజు తిరుపతిలో ఒక మీటింగ్ పెట్టాడు. నేను చెప్పేది, మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే మీరు ప్రజల్లోకి వచ్చి ఈ 2 సంవత్సరాల్లో మేము చెప్పినటువంటి మాట నిలబెట్టుకున్నాం, అన్ని హామీలు అమలు చేశామని చెప్పి దాని మీద కార్యక్రమం పెట్టుకోకుండా మేము నిరసన కార్యక్రమం పెట్టుకుంటామంటే పోలీసు వాళ్ళు మీరు ఎక్కడ మొదలవుతారు, ఎక్కడికి వస్తారు, ఎంతమంది వస్తారు, అంతమంది రావడానికి లేదు, రకరకాలైనటువంటి ఆంక్షలు ఉన్నాయని చెప్పి మా వాళ్ళని నియంత్రిస్తా, ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి ఆపేస్తా, ఏదైనా ఇతర మండలాల నుంచి వస్తుంటే మీరు పోవడానికి లేదని చెప్పి ఎందుకు ఈ రకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు, ఎందుకు మాకు అడ్డంకులు సృష్టిస్తున్నారు, ఎందుకు మా వాళ్ళని నిలవరిస్తున్నారు, ఎందుకు మా వాళ్ళని భయపెడుతున్నారు, ఎందుకు మేము అది కేసులు మనాయిస్తామని చెప్పి వచ్చేటువంటి వాళ్ళని స్వచ్ఛంగా వచ్చేటువంటి వాళ్ళని మీరు నియంత్రించేటువంటి పరిస్థితి ఏర్పడింది. తర్వాత రైతులు కంటికి కడివిడేర్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు యూరియా కావాలి అని అంటే నేను ఒక యాప్ ఇచ్చాను, ఆ యాప్ ద్వారా మీకు 2 బస్తాలు ఇస్తాను అంటున్నారు. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా కూర్చున్నా ఆ యాప్లో వాళ్ళ పేర్లు నమోదు కావటం లేదు, వాళ్ళకి బస్తా రావటం లేదు, పాపం వాళ్ళకి అదును మించిపోతుంది. 4-5 రోజులుగా జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నట్టుతున్నా ఈరోజు ఎక్కడ ప్రభుత్వానికి చేమ కుట్టినట్టేనే లేదు. అధికారులను అడిగితే మేము నేరుగా ఇవ్వలేము, మేము నేరుగా యాప్ ద్వారానే మాత్రం ఇవ్వగలము, ఆ యాప్ పని చేయకపోతే మాకు సంబంధం లేదని చెప్పి అధికారులు మాట్లాడేటువంటి పరిస్థితి. ప్రభుత్వానికి సంబంధం లేకుండా అధికారులు మాకు సంబంధం లేదని చేతులు దులుపుకుంటే రైతులకు యూరియా అందించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? పాలకులదా, ప్రభుత్వానిదా, లేదా నిలదీయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మేము నిలదీస్తాం. తప్పనిసరిగా వాళ్ళకి యూరియా అందించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల వెంట నిలబడి పోరాడుతుంది. ఈరోజు మీరు యూరియా ఇవ్వలేదు, సాగునీరు సరిగ్గా ఇవ్వలేకుండా, రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర లేదు, రైతులకు సంబంధించినటువంటి ఉచిత పంటల బీమాని ఎత్తేసారు, ఈ క్రాప్ బుకింగ్ చేయడం లేదు. రైతులకు అన్ని విధాల ఈరోజు ఈ ప్రభుత్వంలో అన్ని రకాల కూటమి ప్రభుత్వంలో రైతులు నష్టపోయారు, రైతులు మోసపోయారు. కాబట్టి అటువంటి నేపథ్యంలో నీ నోటితో నువ్వే చెప్పావు, జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో కల్పిస్తున్నాడు, నేను అచ్చంగా 20,000 ఇస్తానని చెప్పి మొదటి సంవత్సరం ఎగ్గొట్టి 2వ సంవత్సరం కోత పెట్టి ఈరోజు 6,000 కలిపి 14,000తో 20,000 రూపాయలు ఇచ్చి ఈరోజు మమ అనిపించేటువంటి పరిస్థితి తప్ప రైతులను ఆదుకోవాలి, రైతులకు అండగా నిలవాలి, ఇది రైతు ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి పరిస్థితి మీ దగ్గర లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ క్రాప్ బుకింగ్ చేశాడు, రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చాడు, ఎక్కడన్నా
పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసే లోపల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు. రైతులకు ఉచిత పంటల బీమా కింద ఏదైనా రైతుల పంటలు నష్టపోతే వాళ్ళకి సంబంధించి వెంటనే ఆ రైతులకు బీమా సౌకర్యం కల్పించాడు. దాని ప్రకారం సీఎం మ్యాప్ కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్. అంటే సీఎం మ్యాప్ అంటే నిరంతరం రేట్లు ఎంత వచ్చాయి బయటికి మార్కెట్లోకి, ఆ ప్రొక్యూర్మెంట్ ఎంత కొంటున్నారు, మద్దతు ధర కన్నా తక్కువ కొంటే వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకునే మార్కెట్ ద్వారా కానీ సివిల్ సప్లైస్ ద్వారా కానీ కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచింది. దానివల్లనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాల వల్లనే ఈరోజు రైతులకు సంబంధించి 25,000 26,000 పోయారంటే మనం కొనకపోతే వ్యాపారస్తులను దళారులు రింగ్ అయితే ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉంది. ప్రభుత్వం కొంటే మార్కెట్లో మనం వాళ్ళ దగ్గర తిరిగి 30,000 లెక్కన కొనుక్కోవాలి. దానికన్నా ముందు మనమే రేటు పెట్టి కొనుక్కుంటే ప్రభుత్వం కొనేదానికన్నా మనకు అంతం ఎంతో వస్తుంది. అధిక లాభాలకే ఆశలో పోతే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మనకు కుదరదు అని చెప్పి దానికి సంబంధించి అన్ని విధాలా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకుంటారు రైతులకు అనేటువంటి సందేశం ఉంది. కాబట్టి మిల్లర్లు కానీ దళారులు కానీ మార్కెట్లో ఉన్న రేటు కన్నా 20% అధిక మొత్తంతో ఈరోజు రైతులకు సంబంధించినటువంటి ధాన్యాన్ని కానీ ఇతర పంటలు కానీ కొనుగోలు చేయడం జరిగింది. ఈరోజు ధాన్యానికి లేదు, మామిడి లేదు, అరటి లేదు, పొగాకు లేదు, పత్తి లేదు, మిర్చి లేదు, శనగలు లేదు, దేనికి కూడా గిట్టుబాటు ధర లేకుండా రైతులు పొలవమని చెప్పి కంటికి కడివి ఏడ్చేటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు మాత్రం తనకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తూ నా పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, నేను బ్రహ్మాండంగా చేశానని చెప్పి గొప్పలు చెప్పుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి నిరసనగానే ఈరోజు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమాన్ని ఇచ్చాం. మేము మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఒక కార్యక్రమం పెట్టండి, ప్రజలను పిలవండి, మీరు చేసినటువంటి సేవలు, మీరు చేసినటువంటి అభివృద్ధి చెప్పండి. 2 ఏళ్ళు పూర్తయ్యాయి. కూటమి పాలనలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి తెలియడానికి నిరసన కార్యక్రమం మొదలుపెట్టాము. ప్రజలు వచ్చినటువంటి తరహాలో అర్థమైపోతుంది వాళ్ళకి ఎంత అసంతృప్తి ఉంది ప్రభుత్వం అంటే. ప్రభుత్వం ఫెయిల్యూర్ కానీ మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఈ రోజు 2 ఏళ్ళని కాదు, సంవత్సరం ముందు నుంచే కానీ పూర్తిగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఎక్కడా కూడా ప్రభుత్వం ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి లేదు, మహిళల్ని పట్టించుకునే పరిస్థితి లేదని పదే ప్రతిసారి చెప్తూ వస్తున్నాము. కాకపోతే ఎంత చెప్పినా చెవిటోడు మూడు సంఘం ఉన్నట్టు తప్ప ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో పెద్దలు కానీ దీన్ని పట్టించుకోవాలనేటువంటి ఆలోచనలో కూడా లేదు. ఈరోజు ఆడబిడ్డ నీదని చెప్పి ఫ్రీ బస్ అని, ఫ్రీ గ్యాస్ అని, ఆడపిల్లగా పుడితే చాలు మొత్తం నేనే చూసుకుంటానన్న రేంజ్లో హామీలు ఇచ్చి మోసం చెయ్యాలనే హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చి మోసం చేయలేదు, కేవలం మోసం చేసి ఓట్లు వేసుకోవాలన్న ఏకైక ఉద్దేశంతోనే హామీలు ఇచ్చారు. అందుకనే ఈ రియాక్షన్ అనేది కూడా వాళ్ళకి ముందే తెలుసు. అవును అసహించుకుంటారు, అసహించుకుంటే కూడా ఏమవుతుంది, 5 ఏళ్ళ దాకా అయితే నేను ఉంటాను, లాస్ట్లో మళ్ళీ ఏదో ఒకటో రెండో హామీలు మళ్ళీ పూర్తి చేస్తే మళ్ళీ నేను గద్దెక్కొచ్చు కదా అనేటువంటి ఆలోచన తప్ప ప్రజలకు మంచి చేయాలి అనే ఆలోచనతో పదవుల్లోకి వచ్చిన వాళ్ళని, పదవులు కావాలి కాబట్టి ప్రజల్ని మోసం చేయాలన్నటువంటి ఆలోచనతో పదవులు ఎక్కినటువంటి పెద్దలు అందరూ ఈరోజు ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజలు మమ్మల్ని అసహించుకుంటున్నారు, మీరు 5 ఏళ్ళ తర్వాత ఎన్ని మోసాలు చేసినా కానీ నమ్మే పరిస్థితుల్లో లేరు, ఇన్ని రోజు చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నది ప్రజలు. డిఎస్సి మోసం గురించి కానీ, లేకపోతే ఈ మొన్న జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ గురించి కానీ, లేకపోతే రైతుల కష్టాల గురించి కానీ, రైతులు కానీ ప్రజలు కానీ యువత కానీ ఎవరి దగ్గరికి వెళ్ళింది? జగనన్న దగ్గరికి ఎందుకు వెళ్ళింది? అసలు ఆలోచన అయినా ఉందా మీకు? ఎంత సిగ్గుపడాల్సినటువంటి విషయం ఇది. మీ దగ్గరికి రాకుండా, ప్రభుత్వం దగ్గర రాకుండా, అయ్యా మాకు బాధ ఉందని చెప్పి జగనన్న దగ్గరికి వెళ్తున్నారంటే హూ ఇస్ ద లీడర్ ఫర్ దెమ్? ప్రజలు వాళ్ళ లీడర్ ఇప్పటికీ జగనన్నని నమ్ముతున్నారు కాబట్టి కదా ఆయన దగ్గరికి వెళ్ళారు. కాబట్టి మీరు ఫెయిల్ అయిపోయారు, మీరు తప్పులు చేస్తారు. ఆ తప్పులు కనీసం సరిదిద్దాలన్న ఆలోచన కూడా లేదు, డబ్బులు చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ప్రజలకు మీరు ఎగ్గొట్టాలనుకున్న హామీలు ఎగ్గొట్టనీయం, మీరు చేయాలనుకున్నటువంటి ఈ తప్పులు చేయనీయం. ప్రతి దానికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాటాలు చేస్తూనే ఉంటుంది. ప్రజల పక్షాన్ని నిలబడనేది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు భయపెట్టాలను, లేకపోతే మీ భయపెడితే ఎవరైనా వెనక్కి వెళ్తారనేటువంటి ఆలోచన ఉంటే కూడా అది కూడా కూటమి పార్టీ పూర్తిగా వదిలేయచ్చు. ఎందుకంటే మేమే కాదు, నాయకులే కాదు, ప్రజలు కూడా మీ మీద నమ్మకం చూపించట్లేదు. మీరంటే కనీసం భయం పడట్లేదు. ఏదైతే అది అవుతుంది, మమ్మల్ని ఇంత అన్యాయం చేశారు, మేము కూడా మీకు వ్యతిరేకంగా నోరు విప్పాలి అని చెప్పి ఈరోజు ఇంత భారీ స్థాయిలో ప్రతి ఒక్కరూ వచ్చి నిరసన తెలిపారనేది మీరు అర్థం చేసుకోండి. ఈ రోజు ఎలక్షన్లు పెట్టినా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ 175 స్థానాల్లో గెలిచినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అంత ఘోరంగా ఉంది ఈ పరిపాలన అనేది. ప్రతి ఒక్కళ్ళు అనే మాట, మేమనే మాట కాదు, ప్రజల మాట. కాబట్టి ఈరోజు ఈ వెన్నుపోటు దినోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నిరసన ఇప్పటికైనా కూటమి పాలనకి కళ్ళు తెప్పించాలని కోరుకుంటున్నాను.